హాయ్ వ్యూస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు వైబీ వెల్త్ టాక్స్. మీ యేసుబాబు బల్లంకి. మనం సంపాదించే భాగంలో అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నామో, ఎంత ఇన్సూరెన్స్ చేస్తున్నామో, తర్వాత ఇంటి ఖర్చులకు ఎంత అవుతుంది, పిల్లలకు మన ఫ్యామిలీకి ఎంత ఖర్చు చేస్తున్నామో, ఇలాంటివి ఎప్పుడైనా మీరు రివ్యూ చేశారా? అసలు ఎంత భాగం ఎంత ఎంత అవుతుందనేది మీరు అబ్జర్వ్ చేశారా? ఫస్ట్ ఎప్పుడూ కూడా మన సంపాదనలో మన కోసం మనం ఇన్వెస్ట్ చేసుకోవాలండి. ఆ తర్వాతే రిమైనింగ్ అన్నీ కూడా ఎమర్జెన్సీ ఫండ్ కానీ, సేవింగ్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇలాంటివన్నీ మనం చేయాలి. ఇన్సూరెన్స్లో మనం హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఈ రెండు కూడా కంపల్సరీగా మనం ప్రతి ఒక్కరూ చేయాలి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వలన మనకి ఉపయోగం ఏంటంటే, మనకి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏదైనా ఇంట్లో ఎవరికైనా బాగోకపోయినా, మనకు బాగోకపోయినా మన సంపాదన అంతా కూడా హాస్పిటల్ బిల్లులకే అయిపోతుందండి. అలాంటప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మనల్ని బాగా కాపాడుతుంది. మనం రోడ్డు మీదకి వెళ్ళే పరిస్థితి నుంచి అది మనకి బాగా ఉపయోగపడుతుందండి. సెకండ్ వన్, టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మన మీద మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటున్నట్టేనండి. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనం ఎప్పుడూ కూడా మన ఫ్యామిలీకి ఇచ్చే ఒక భరోసా అండి. మనం ఉన్నా లేకపోయినా సరే మనం వాళ్ళకి ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఇస్తున్నాము, ఒక ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాము. మనం ఉన్నప్పుడు ఎలా అయితే ఉన్నారో, మనం లేనప్పుడు కూడా మన ఫ్యామిలీ అదే విధంగా సర్వైవ్ అవ్వడానికి, ఇంటి మెయింటెనెన్స్కి, పిల్లల ఎడ్యుకేషన్కి, నెక్స్ట్ మన కుటుంబం కెరియర్ గురించి ఈ టర్మ్ పాలసీ అనేది బాగా ఉపయోగపడుతుందండి. మనం ఎంత ఖర్చు పెడుతున్నామో, ఎంత సంపాదిస్తున్నామో ఇవన్నీ పక్కన పెడితే ఈ రెండూ కూడా మనం కంపల్సరీగా తీసుకోవలసినవి జాగ్రత్తలండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.